తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 6వ స్థానమై సాధారణ శుభుడైనందువలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 7వ స్థానమై శుభుడైనందువలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 4వ స్థానమై అశుభుడైనందువలన అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. రాహు ఈ సంవత్సరం నుండి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 5వ స్థానమై సాధారణ శుభుడైనందువలన పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా వహించడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కేతువు ఈ సంవత్సరము ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశిలో 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు.